కాజాగూడ సాయి వైభవ కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి విశాలాక్షి దంపతుల ఆధ్వర్యంలో ప్రతి గురువారం రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 7వ తారీఖు మే నెల 26వ సంవత్సరం అన్నదాతలుగా అరుణ్ కుమార్, అచల్ శ్రీవాస్తవ, అభిషేక్ తేజ మరియు దేవరకొండ మురళీకృష్ణకాంత్ ఈ రెండు కుటుంబాల వారు అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ రోజు ప్రత్యేకంగా స్వీట్లు మరియు అరటి పండ్లు దాదాపు 600 మందికి ప్రసాద వితరణ గావించారు. ఆలయ ప్రసాద వితరణ గావించిన అన్నదాతలకు ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరికీ భక్తులు సాయిబాబాకు జై అని మారుమోగే విధంగా జేజేలు పలికారు. చైర్మన్ మాట్లాడుతూ బాబాను తలుచుకున్న వారందరూ ఎప్పుడూ చెడిపోరని, అన్నదాతలు కూడా బాబా ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలుగా ఉంటారని, బాబా భక్తులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి బాబాను వేడుకొనుచు సవివరంగా తెలియజేసిన బొంత వెంకట నరసింహమూర్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ప్రతి గురువారం రోజు సాయిబాబా ఆలయ చైర్మన్ అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ గారితో ఒక నిమిషం మాట్లాడారు. నమస్కారం అండి. నమస్కారం గారు. ఈరోజు 7/5/2026 గురువారం నాడు ఇద్దరు అన్నదాతలు ఉన్నారండి. ఒకరు అరుణ్ కుమార్ శ్రీవాస్తవ్, అచల్ శ్రీవాస్తవ్. అచల్ శ్రీవాస్తవ్ గారి భార్య పూజా శ్వేత అండ్ అభిషేక్, స్వప్నిల్ అండ్ వివేక్. మీరంతా ఒకే కుటుంబాలు. మీరు మెయిన్ అన్నదాతలు. అయితే నిన్న సాయంత్రం దేవరకొండ కృష్ణకాంత్ గారికి వచ్చారు. వాళ్ళ ఫాదర్ మదర్ గారు ఇవాళ ఈరోజు దినం ఉన్నదంట. అందుకని తప్పకుండా అన్నదానం చేయాలి మాకు ఎవరైనా అన్నారు. అంటే మెయిన్ అన్నదాతలు ఉన్నారండి. దీని తరఫు నుంచి ఒక స్వీట్ ఏదైనా తయారు చేస్తామంటే చెప్పాను నేను. అంటే స్వీట్ ఒకటే కాదని అరటిపండు కూడా తయారు చేయాలి మాకు అర్థం చేశారు. సరే అని ఈరోజు స్వీటు అరటిపండు దీని ద్వారా దేవరకొండ మురళీకృష్ణ, శ్రీ కృష్ణకాంత్ గారు వీరి తరఫు నుంచి ఈ స్వీట్లు అరటిపండు తయారీ అందరికీ భక్తులందరికీ పొందడం జరిగిందండి. సుమారు ఒక 600 మంది దాకా వచ్చారు జనాలందరూ. ఇది సంతృప్తిగా భోజనం అందరూ కూడా బాబా వారి కృపకటాక్షంతో త్వరగా వెళ్ళారు. వెదర్ కూడా ఇవాళ బాగుంటుంది. రోజు అంత ఎండగా లేదు, ఎక్కువగా రోజు జనాలందరూ బాగా వచ్చారు. అందరూ సంతృప్తిగా భోజేసి తృప్తిగా వెళ్ళారండి. ఈ యొక్క అమూల్యమైనటువంటి యొక్క సమయాన్ని కేటాయించి సవివరంగా వివరించినందుకు చైర్మన్ గారు ఒకసారి ధన్యవాదాలు. నమస్కారం భద్రయ్య గారు. మీరు ప్రతి వారం ఇలా తీసుకెళ్ళి మీ ఛానల్లో ఉదయ ఛానల్లో మమ్మల్ని బ్రాడ్కాస్టింగ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు అది చేయించడమే కాదు, మాకు ఇమీడియట్గా సాయంత్రంలో రాత్రిలో పంపిస్తున్నారు. అది మేము సాయి భక్తుల్లోనూ సాయిబాబా టెంపుల్ గ్రూప్ కమిటీ ఉంది కదా, ఆ కమిటీలోనే రెండింటిలోనూ కూడా వేస్తున్నాను నేను. అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. అందుకు మేము కృతజ్ఞతలు మీకు తెలియజేయాలండి. నమస్కారం.
ఓం సాయిరామ్ ఓం సాయిరామ్